లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు మరియు వారి బృందానికి వారు శుభాకాంక్షలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఇన్స్టాలెన్స్ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు మరియు వారి బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారాలు పెద్దలు కౌన్సిల్ ఎమ్మెల్సీ గారు మీతో మీట్ అయిందని ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. రేపు హైదరాబాద్ మన మల్లిపూర్కి వచ్చినప్పుడు ప్రెసిడెంట్స్తో ఒక మీటింగ్ సపరేట్ పెట్టారు. మా వైస్ గవర్నర్తో పెట్టాలో తెలియదు, మీతో పెట్టాలన్నాడు. కాబట్టి మిత్రులారా, మీరు చక్కగా ఈ సంవత్సరం పనిచేసి మీ క్లబ్లో నిర్ణయించిన ప్రకారం, మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించిన ప్రకారం ఈ క్లబ్ని ఈ సంవత్సరం మీరు నడిపించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మీ యొక్క స్ఫూర్తి ఏ విధంగా ఉంటుంది, మీ విజన్ ఏ విధంగా ఉంటుందో క్లబ్ ముందు పోవడానికి అవకాశం ఉంది. శ్రీహన్ నాయుడు గారు ఇంకా మీరు వెంకయ్య గారు కంటే ఇంకా ఉధృతంగా పనిచేసి, ఎందుకంటే ఆయన పెద్ద మనుషులు కొంచెం వయసులో ఉన్నాం కాబట్టి ఇంకా మంచిగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఈ 5 మరి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు నేను రాత్రి మా సిపిఐ కాన్ఫరెన్స్ నుంచి రాత్రి వచ్చాను. ముఖ్య అతిథిగా పిలిచినాను కాబట్టి రాక తప్పదు, బాగుండదనేటువంటి ఉద్దేశంతో మీ కార్యక్రమం కొరకు ఈరోజు వచ్చినాను. ఇంతకుముందు కిరణ్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నాయి, ఆలయంలో మొదటి ఐ హాస్పిటల్ ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత దేవరకొండ, ఆ తర్వాత మిర్యాలగూడ, ఈ విధంగా ఒకవైపు ఆసుపత్రుల నిర్మాణానికి కావాల్సినటువంటి సహకారం అందిస్తూనే క్లబ్బుల నిర్మాణానికి కూడా కావాల్సినటువంటి నల్గొండ లాంటి జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వాటి కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ, ఎందుకంటే లయన్స్ క్లబ్ సమాజంలో ఉన్నటువంటి వేరే వాళ్ళకి అనుకోండి అవసరం ఉన్నటువంటి వాళ్లకు సేవలు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందిస్తారు.